महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా, సో ఇక్కడ ఏప్రిల్ మాసం కూడా కంప్లీట్ అయిపోయి మనం మే మాసంలోకి అడుగు పెడుతున్నాం. 27 నుంచి 3వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, నెమ్మదిగా మళ్ళీ కొంచెం గ్రావిటీ తగ్గుతూ ఇప్పుడు చతుర్గ్రహ కూటమి, 4 గ్రహాల యొక్క కంజంక్షన్ యుతి అయితే మేన రాశిలో కంటిన్యూ అవుతూ ఉంది. మేషంలో రవి ఉన్నారు ఉచ్చ స్థితిలో, వృషభంలో గురుడు ఉన్నారు, కుజుడు నీచలో ఉన్నారు, కేతువు కన్యా రాశిలో సంచారంలో ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఈ చతుర్గ్రహ కూటమి అలాగే చంద్రగమనం ఆధారంగా ఈ వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి చూస్తే కనుక వీరికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో గురువు గారి సపోర్ట్ మేషరాశి వారికి చాలా బాగుంది ఇక్కడ. సో ధనానికి సంబంధించిన విషయాల్లో ఎటువంటి షార్టేజ్ రాకుండా గురు భగవానుడి వల్ల కొంతవరకు చక్కగా ఇక్కడ మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ఈ సమయంలో ఇంట గురువుల యొక్క దర్శనం కూడా కనిపిస్తూ ఉంది. ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం కావచ్చు. ఈ వారం మంగళ బుధవారాల్లో వారం ప్రారంభం మనం చూస్తే కనుక ఈ రాశికి 1, 2, 3, 4 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ఆది సోమ గురు శుక్ర 4 రోజులు కూడా రాశి వారికి చక్కగా అత్యంత అనుకూలంగా మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి సంబంధించి వారం ప్రారంభం ఆది సోమవారాల వారం ప్రారంభం మనం చూస్తే కనుక రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, రాశ్యాధిపతి కుజుడు కూడా కొంచెం నీచులో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ రాశికి మెయిన్గా చూస్తే అర్ధాష్టమ కుజ దోషం అనేది కొంచెం కనిపిస్తూ ఉంది. రాశ్యాధిపతి కూడా నీచిపడి ఉండడం, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, గృహపరమైన విషయాల్లో, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో, పిల్లలకి సంబంధించి వారి రెస్పాన్సిబిలిటీ అయినా, కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా అయినా, అలాగే వాహన సౌఖ్యానికి సంబంధించి కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం ప్రభావం అనేది ఈ రాశి వారికి కొంచెం కనిపిస్తూ ఉంది ఈ కుజుడి యొక్క నీచు వల్ల. కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా, గృహ వాతావరణం అంతా కూడా కొంతవరకు హీట్ అండ్ హాట్గా కొంచెం ఉండే పరిస్థితులు వారం ప్రారంభం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రవి ఉచ్చులో ఉన్నారు రాశిలో, రాశ్యాధిపతి కుజుడు కూడా నీచులో ఉన్నారు. రవి రాశిలో ఉండడం కావచ్చు, ఈ యొక్క కుజుడు చతుర్థంలో అర్ధాష్టమంలో నీచులో ఉండడం కావచ్చు, ఈ రెండు కూడా కొంతవరకు మెయిన్గా గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల పరంగా వచ్చే వీళ్ళకి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనండి, ఇంకా ఏమైనా సమస్యలు అనండి, ఏమైనా అవి కొంతవరకు వీళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ని క్రియేట్ చేసే విధంగా వారం ప్రారంభం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో రాశిలో రవి ఉండటం, అర్ధాష్టమంలో కుజుడు నీచులో ఉండటం, ఈ రెండు కూడా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ గృహ వాతావరణాన్ని వాహనానికి సంబంధించిన విషయాల్లోనూ గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ చాలా కూల్గా ఉంచుకోవటం, ఇరిటేషన్ లేకుండా, అసహనానికి గురవకుండా వీటి విషయాల్లో ఉండడం అనేది చాలా అవసరం. ఎడ్యుకేషన్ నిమిత్తం కూడా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఈ ట్రాన్సిట్ ఎల్నాడ్స్ని కొంచెం ఇలా స్టార్ట్ అవుతూ ఉండటం కొంత ఇబ్బంది వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి కనిపిస్తుంది. అలాగే మంగళ బుధవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో గురుడు ఉన్నాడు ఆల్రెడీ ఇక్కడ. ద్వితీయంలో ముఖ్యంగా మన గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఉందో వీళ్ళకి ఆర్థిక పరంగా కొంతవరకు చాలా వరకు కూడా ఫ్యామిలీ పరంగా కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ ఉపయోగపడుతుంది వీళ్ళకి. అలాగే మంగళ బుధవారాల్లో కూడా గురువుల యొక్క దర్శనం ఇంట కలిగే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఆర్ ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు. ఎప్పుడైతే గురు భగవానుడు ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో గురువు గారి యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉందో, సో ఇక్కడ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కూడా కొంతవరకు కొంత గురుడు శుభకారకుడు, యాక్చువల్గా శుభగ్రహం కాబట్టి ఆయన అండర్స్టాండింగ్ ఇన్ ఫ్యామిలీలో అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. గురు శుక్రవారాల్లో మనం చూసినప్పుడు ఈ వారాల్లో కాకపోతే మంగళ గురు శుక్రు ఈ 4 రోజులు కూడా కొంత వ్యయం అనేది కనిపిస్తుంది. వ్యాపార పరంగా అయినా కుటుంబ పరంగా అయినా కొంచెం వ్యయం అనేది కనిపిస్తుంది. షార్ట్ జర్నీస్ పరంగా మనం చూసినప్పుడు అయితే కనుక ప్రయాణాల వల్ల ఖర్చులు కలగటం కావచ్చు. ఏ విషయం గురించి అయితే మీరు ఎఫర్ట్ పెడతారో, ఏ విషయం గురించి అయితే కష్టపడి పనిచేస్తారో ఆ పనిచేసిన విషయానికి సంబంధించి పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా అంతా వేస్ట్ అయిపోయినారా బాబు అన్నట్టు ఉంటుంది. అంటే కొద్దిసార్లు మనం ఆఫీసులో కొన్ని వర్క్ చేస్తాం, ఏదో ట్రై చేస్తాం, సో ఓకే అంత దీనివల్ల యూజ్ లేదు అనిపిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. సో అలాగా ఇప్పుడున్న పరిస్థితులు ప్రజెంట్ షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, అలాగే ఈ ప్రయాణాల వల్ల కావచ్చు, మీరు ఏ విషయం గురించి అయితే ఎఫర్ట్ పెడతారో ఆ విషయంలో దానికి సంబంధించి పెద్దగా ఫలితం అనేది అంతగా కనిపించకపోవటం కావచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ 4 రోజులు కూడా ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. ధనస్థానంలో గురుడు ఉన్నప్పటికీ, ఆర్థికంగా ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదేవిధంగా డబల్గా పెరుగుతూ ఉంటాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సంచారం కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో జరుగుతుంది. సో వారాంతానికి మనం చూస్తే చంద్రుడి యొక్క సంచారం అక్కడ ఉండటం, సో అలాగే చంద్రుడి యొక్క సంచారం కర్కాటక రాశిలో, మళ్ళీ అక్కడ రాశి అధిపతి నీచిలో ఉంటాం మనం చూస్తే కనుక. సో ఇక్కడ మెయిన్గా మనం ఏదైతే చెప్పుకున్నామో వారాంతానికి మళ్ళీ ఇక్కడ డొమెస్టికల్గా వారం ప్రారంభంలో గృహపరంగా కావచ్చు, వాహనాల పరంగా కావచ్చు, ఏదైతే ఇష్యూ మొదలైందో అది కూడా ఎండ్ ఆఫ్ ద వీక్ అలాంటి ఇష్యూ మళ్ళీ కొంచెం గృహపరంగా వాహనాల పరంగా కొంచెం మనల్ని ట్రబుల్ చేసే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి గృహ పరిస్థితులకి సంబంధించి పిల్లల సంగతి నువ్వు చూసుకోలేవా, నేను నా ఆఫీస్ పని నేను చూసుకోవట్లేదా, నేనేమన్నా ఖాళీగా ఉన్నానా, ఏదో ఇలాంటి చిన్న హార్ట్ అండ్ హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫ్యామిలీలో ఎక్కువ జరిగే ఆస్కారాలు ఉంటుంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సో వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. రాశ్యాధిపతి నీచలో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా కుజుడికి కుజనవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం, ధరణీ గర్భ సంభూతం చాలా మంచిది. బుధుడి యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల మీరు పెట్టే ఎఫర్ట్స్లో కష్టపడే కష్టంలో వృధాగా మీ కష్టం పోవటం లాంటివి, ఖర్చులు అధికం అవటం లాంటివి కొంచెం పాజిటివ్గా మారే ఆస్కారాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధిద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి తృతీయంలో కుజుడు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో శని, లాభంలో రాహు, 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనకి షష్టగ్రహ కూటమి అయిపోయి, పంచగ్రహ కూటమి అయిపోయి, చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. ఎన్ని గ్రహ కూటములు నడిచినా యోగిస్తుంది వృషభ రాశి వారికి మాత్రమే. సో ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక వృషభ రాశి వారికి సంబంధించి లాభస్థానంలోనే బుధ శుక్ర శనుల యొక్క యుతి ఉండటం చాలా మంచి పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ చాలా వరకు వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మనం చూస్తే కనుక 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి మెయిన్గా. కాబట్టి మంగళ బుధ శని 3 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడి 1000 స్థానం నుంచి ఈ రాశి వారికి మొదలవుతూ ఉంది. ఏదైతే వారం ప్రారంభమే చంద్రుని యొక్క 1000 స్థానం నుంచి ఈ రాశి వారికి స్టార్ట్ అవటం, బట్ ఇక్కడ వృషభ రాశి వారికి మెయిన్గా వాహనాలకు సంబంధించిన రిపేర్లు కావచ్చు, గృహానికి సంబంధించిన మరమ్మతులు కావచ్చు, తల్లిగారికి కానీ పేరెంట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రమే కొంచెం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. వీటి పరంగా కొన్ని ఖర్చు కూడా వారం ప్రారంభం ఇది ఒక్కటి మాత్రం కనిపిస్తుంది రాశికి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఈ రాశిలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ కొంతవరకు కొంత టెన్షన్ తీరింది, సో కొంత రిలాక్స్ అయ్యాం, కొంత స్ట్రెస్ తీరింది అన్న విధంగా మంగళ బుధవారాలు వీళ్ళకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉండటం, రాశిలో కూడా ఆల్రెడీ గురు భగవానుడు ఉన్నారు ఈ రాశికి సంబంధించి. కాబట్టి ఏదో ఒక తెలియని ఒక టెన్స్ ఫీలింగు, కొంత నెగిటివ్
మైండ్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ మేజర్గా ఎలివేట్ అవుతూ ఉన్నాయి. అలాగే గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి మనం చూసినప్పుడు ఆ రాశ్యాధిపతి శుక్రుడు కావచ్చు, అలాగే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతి బుధుడు కావచ్చు. సో మొత్తం కూడా లాభస్థాన సంచారంలోనే ఇక్కడ శుక్ర బుధ శనులు మిత్రులైన వాళ్ళు ముగ్గురు కూడా కలిసి ఉన్నారు. చాలా వరకు ఇక్కడ మీకు మీ నెట్వర్క్ సర్కిల్ రీచ్ కావచ్చు, ఫ్రెండ్స్ రీచ్ కావచ్చు, మీకున్న ఏదైతే మీకున్న సర్కిల్లో కొంత పాజిటివ్గా కొంత మీకు చాలామంది సపోర్ట్ చేసే విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ త్రూ కావచ్చు, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, చాలా వరకు కూడా మీరు పెట్టుకున్న డిజైర్స్, మీ కోరికల్లో అవి తీరే క్రమంలో వాటి విషయాల్లో శాలరీ హైక్స్ అయినా అండ్ వ్యాపార రీత్యా కొంచెం లాభం ప్రాఫిట్ గురించి ఆలోచించిన డెఫినెట్గా సమ్ గుడ్ న్యూస్, సమ్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి మాత్రం ఈ విషయాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక తృతీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయంలో కుజుడు ఉన్నారు, ఆల్రెడీ నీచ కుజుడు అయినప్పటికి కూడా తృతీయంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే కుజుడు కూడా యోగిస్తాడు. కాబట్టి పరాక్రమ స్థానంలో కుజ చంద్రుల యొక్క కలయిక తప్పకుండా వారాంతానికి కూడా మీరు ఏదైనా పని అనుకున్నా, దానికి ఏదైనా పనిలో ఎఫర్ట్ పెట్టినా, ఏ పని కావాలనుకుంటున్నారో ఆ పనిలో పూర్తి విల్పవర్తో మీరు ఆ పని కంప్లీట్ చేసే ఆస్కారాలు కూడా వారాంతానికి కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఇక్కడ ఈ వారం మనం చెప్పుకున్న మొదట్లో రవి వ్యయంలో ఉన్నాం కావచ్చు, గురుడు రాశిలో ఉన్నాం కావచ్చు, ఈ రెండింటికి మినహాయిస్తే మిగతా వాటిల్లో సోషల్ సర్కిల్ రీచ్ సపోర్ట్ కావచ్చు, కొంచెం ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు, అలాగే అమితమైన పరాక్రమం, మంచి ధైర్యం కావచ్చు, వీటి విషయాలన్నింటిలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ వృషభ రాశి వారికి కనిపిస్తున్నందువల్ల చాలా వరకు అంటే ఎవరికైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే చాలా వరకు ఈ రాశికి కొంత పాజిటివ్ రిజల్ట్సే వృషభ రాశికి కనిపిస్తూ ఉన్నాయి మనకు. అక్కడ ద్వాదశంలో ఉన్న రవికి మాత్రం చక్కగా రవి ద్వాదశ నామాలు చదువుకుంటా ఆ రవికి ఒక కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం చేసుకుంటే చాలా మంచిది. సో ఈ రాశి వాళ్ళకి రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఈ యొక్క గురుడు రాశిలో అంతా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం తక్కువే. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న ఈ గురుడు మాత్రం కాబట్టి దేవానాంచ ఋషీనాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయుల వారిని ఆరాధించడం ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి ఇస్తుంది. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి దశమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో రవి, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి సంబంధించి. సో అలాగే ఆది సోమ గురు శుక్ర 4 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం, వారం ప్రారంభం మనం కొంచెం చూసినట్టయితే కనుక షష్టగ్రహ కూటం అయిపోయి, పంచగ్రహ కూటం అయిపోయి, చతుర్గ్రహ కూటం మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ఈ వేళ వీళ్ళకి ఈ వారం ప్రారంభమే కొంచెం చూసినట్టయితే ఉద్యోగ పరిస్థితుల రీత్యా చాలా వరకు కూడా కొన్ని ఫ్లక్చువేషన్స్ అనేవి వీళ్ళు ఎదుర్కొనే ఉండే ఆస్కారాలు మిథున రాశి వారికి చాలా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో ఆది సోమవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, లాభంలోనే రవి యొక్క సంచారం కూడా ఉంటాం. రవి చంద్రులు ఇద్దరు కూడా లాభస్థానంలో జనరల్గా యోగిస్తారు దిగ్బలంలో. సో అలాగే ఈ వారం ప్రారంభం ఉన్న పరిస్థితులు, ఏ విషయం గురించి అయితే మీరు కష్టపడతారో, హార్డ్షిప్ చేస్తారో, ఎఫర్ట్ పెడతారో ఆ విషయాల్లో కొద్దో గొప్ప తప్పకుండా మీకు కొంతవరకు గుర్తింపు అనేది వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. షార్ట్ జర్నీస్, ప్రయాణాల వల్ల కొంత మీకు కొంచెం కలిసి వచ్చే ఆస్కారాలు, అంటే ప్రయాణాల వల్ల కలిసి రావడం ఏంటంటే ఎక్కువగా ట్రాఫిక్లో చిక్కుకోకుండా జనరల్గా ఆది సోమ 2 రోజులు కూడా ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీక్వెంట్గా అయితే చాలా వరకు గ్రీన్ సిగ్నల్లే కొడితే వెళ్తూ ఉంటాయి. పర్లేదు బాబు, కొంచెం ప్రయాణాలు కొంచెం సాఫీగా చేసాం అన్నట్టు. సిబ్లింగ్స్ వల్ల కావచ్చు, మీ తోబుట్టువుల వల్ల కావచ్చు, మీ సర్వెంట్స్ వల్ల కావచ్చు, కొలీగ్స్ వల్ల కావచ్చు, కోవర్కర్స్ వల్ల కావచ్చు, కొంతవరకు మీకు
ప్రయోజనాత్మకంగా వారం ప్రారంభం కనిపిస్తుంది. వాళ్ళ వల్ల కొంత బెనిఫిట్ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక మళ్ళీ వృత్తిపరంగా, వ్యాపార పరంగా వచ్చి పడుతున్న ఖర్చుల రీత్యా మీకు వస్తున్న ఆ యొక్క ఖర్చుల్లో పెరుగుదల ఏదైతే ఉందో వాటికి సంబంధించిన విషయాల్లో ఏంటి మళ్ళీ నాయన ఇంక ఖర్చులు ఈ దరిదాపుల్లో తగ్గేటట్టు లేవుగా అనేటట్టు ఖర్చుల మీద ఒక ఆస్పెక్ట్, ఒక ఆలోచన అనేది మీకు ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఉద్యోగంలో కొంచెం కష్టమైన, పని వేళలు పెరిగిన, వ్యాపారం కొంచెం కష్టంగా ఉన్న, ఉద్యోగ పరిస్థితుల రీత్యా సో మీకు వేరే ఆపర్చునిటీ లేనప్పుడు, ఉన్న ఉద్యోగం ఎంత కష్టమైన ఉద్యోగం నీడ్ అయినప్పుడు మాత్రం తప్పకుండా చేసుకుంటూ వెళ్ళటం అనేది మంచిది. పరిస్థితులు అలా ఉంటాయి ప్రజెంట్. కాబట్టి మంగళ బుధవారాల్లో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాని రీత్యా కొంచెం పని వేళలు పెరగటం కావచ్చు, అది కొంచెం కష్టంతో కూడుకుని ఉండడం కావచ్చు. రాత్రిపూట రీసెర్చ్ వర్క్స్ చేసేవాళ్ళు, రీసెర్చ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఇక్కడ చాలా వరకు కూడా రాత్రి 12-1 దాకా కూడా ఒక విషయం గురించి ఎక్కువ సెర్చ్ చేస్తారు. సో అది అలాంటి వాటికి పాజిటివ్ ఇక్కడ. సో గురుడు ఇక్కడ ఎంతైనా 1000 స్థానంలో ఉన్నారు, 1000 స్థానంలో గోచారంలో ఉన్నారు. 1000 స్థానం నాట్ ఓన్లీ లాస్ అండ్ ఎక్స్పెండిచర్, అది స్పిరిచువాలిటీకి, డొనేషన్స్కి, చారిటీస్కి కూడా అండ్ మెడిటేషన్కి కూడా అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం కానీ, గురువారం అలాగే చక్కగా దేవానంచ ఋషినంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ, గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయానికి వెళ్ళడం కానీ చాలా మంచిది. ఇక గురు శుక్రవారాల్లో చూస్తే కనుక ఇక్కడ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం గురించి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసే ఆస్కారాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అనవసరమైన లేనిపోని బ్లేమింగ్ గేమ్ నడవటం కానీ, మీరు అన్లాఫుల్గా డిసిప్లిన్గా లేకపోవటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం కానీ ఇక్కడ మనకి మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. వారాంతాన్ని చూస్తే కనుక ఈ రాశికి చంద్రుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతుంది. ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఉందో యాక్చువల్గా నీచ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి వాక్ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఉంది. కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో అనవసరంగా ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోకుండా, మీరు మాట్లాడిన మాటలని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ధనపరమైన విషయాల్లో కూడా వచ్చే లాభం కుజుడి నీచ వల్ల కొంచెం ఆగే ఆస్కారాలు ధనపరంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో మీకు మెయిన్గా ద్వితీయ స్థానంలో కొంతవరకు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఎటువంటి హీట్ అండ్ హాట్ డిస్కషన్స్ లేకుండా కూల్గా ఉంచుకోవటం కూడా ఈ రాశి వాళ్ళు చేయాల్సిన పని. అంటే గురుడు వేయంలో ఉండడం కానీ, కుజుడు ద్వితీయంలో నీచలో ఉండడం కానీ రెండు ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ నీచ కుజుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఆ వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం చక్కగా ఆయన నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అలాగే ద్వితీయ స్థానంలోనే కుజుడి యొక్క సంచారం కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం కూల్గా ఉంచుకోవడం అనేది చాలా మంచిదిగా చెప్పబడుతుంది రాశి వాళ్ళకి. అబ్రాడ్, దూర సంబంధాలు, దూరపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ సంబంధాలు చూసుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళకి కూడా కొంతవరకు బెనిఫిట్గానే ఉంటుంది. కానీ ఉన్న బర్త్ ప్లేస్లో ఉండి చేసుకునే వాళ్ళకి కొంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్డ్షిప్, స్ట్రెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. దీనిలో తృతీయంలో కేతు వీళ్ళకి మంచి పరాక్రమాన్ని ఇస్తుండగా, భాగ్యస్థానంలో శుక్రుడు ఒక బుధ శని రాహువుల వల్ల జరుగుతున్న భాగ్య భంగం ఏదైతే ఉందో దానికి సంబంధించి శుక్రుడు కొంతవరకు కూడా రిలాక్సేషన్ ఇస్తూ ఉన్నాడు. దశమంలో రవి కూడా తప్పకుండా ఉద్యోగానికి, ప్రొఫెషన్, కెరీర్కి సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలతను క్రియేట్ చేస్తుండగా, గురువు గారు చాలా బ్యాక్ బోన్గా అష్టమ శని నడుస్తున్నప్పుడు కూడా లాభస్థానంలో వీళ్ళకి సంచరిస్తూ మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తున్నారు. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉందో, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, రవి సంచారం. వారం ప్రారంభం మనం చూస్తే కనుక అంటే వీళ్ళకి 10, 11, 12, 1 ఆది, సోమ, మంగళ, బుధ, శని
ఇక్కడ 5 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే రవిచంద్రుల యొక్క సంచారం, దశమ స్థానంలో ఉంటాం. ప్రొఫెషనల్గా ఉద్యోగ కార్యకలాపాలకు సంబంధించిన విషయాల్లో మీరు చాలా వరకు ముందంజగా, కెరీర్కి సంబంధించిన విషయాల్లో చాలా కాన్ఫిడెన్స్గా మీకు ఇచ్చిన వర్క్ని మీరు ఫుల్ఫిల్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి చాలా బాగా ముందుకు వెళ్తుంటారు. బట్ ఇక్కడ ప్రొఫెషన్ రీత్యా, ఉద్యోగ పరిస్థితుల రీత్యాను, సంతాన పరిస్థితుల రీత్యా మాత్రం కొంత ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ని, అసహనాన్ని ఫేస్ చేస్తూ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీరు మీ యొక్క స్థిరత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మంగళ బుధవారాలు చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తారు. జనరల్గా లాభంలో గురుడు కూడా ఉన్నారు. ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ విదేశీ యానానికి సంబంధించి కానీ, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, కన్ఫ్లిక్ట్కి సంబంధించి కోర్ట్ కేసెస్, ఎనీ కన్ఫ్లిక్టెడ్ ఇష్యూస్, వివాదాస్పదమైన విషయాలు, వాటికి సంబంధించిన విషయాల్లో మీకు కొంచెం లాభసాటిగా, మీకు కొంచెం ఫేవర్గా మారే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా జరుగుతుంటుంది. ఒక పక్క మీ యొక్క ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అది హైయర్ ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా అయినా, ఇంకో ఇయర్లీ మీరు పెట్టుకున్న కొన్ని కమిట్మెంట్స్ రీచ్ అయినా సరే, సో ఇక్కడ చాలా వరకు కూడా కొన్ని ఖర్చులు కూడా ఎక్స్ట్రా స్పీడ్తో మీ యొక్క సేవింగ్స్ కూడా ఖర్చు అవుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లోనే సేమ్ ఇక్కడ ఎవరికైతే ఫారెన్లో ఉన్న వాళ్ళకి జనరల్గా వాళ్ళకి అక్కడ టైం అయిపోయి, లేకపోతే అక్కడ ఇంకా వాళ్ళకి రూల్ ప్రకారం అయితే వాళ్ళు అక్కడ వెకేట్ చేయాలో, అలాంటి వాళ్ళు ఇంకా అక్కడ గవర్నమెంట్ కనుక ఇచ్చేస్తూ ఉంటే కనుక ఇలాంటి సమయంలో చిక్కుల్లో పడే ఆస్కారాలు ఉంటాయి. సో కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క విషయాన్ని హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, నేను చెప్పిన పాయింట్కి సంబంధించి, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే కనుక గురు శుక్రవారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం కావచ్చు. ఈ రాశికి ఇక వారాంతం గురు శుక్రవారాల్లో మాత్రం ఒక టెన్స్, ఒక స్ట్రెస్, లాంగ్ జర్నీ కావచ్చు, సో ఖర్చుకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి మీద ఎక్కువగా ఆలోచనలు అనేవి పెరిగే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఫాదర్ సపోర్ట్ కానీ, ఫాదర్కి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్లో మీకు వచ్చే మార్కుల రిజల్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం ఈ రకమైన టెన్స్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకి గురు శుక్రవారాల్లో మేజర్గా కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి రాశి సంచారం, రాశ్యాధిపతి చంద్రుడు రాశిలో ఉంటాం. సో అంతా అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాను రా బాబు అని అనుకున్నా కూడా ఈ ప్రొఫెషన్ పరంగా, వృత్తిపరమైన విషయాల్లో చికాకు, అసహనం, పిల్లల రీత్యా, మీ కిడ్స్ రీత్యా వచ్చే రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కావచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్స్, లవ్ లైఫ్కి సంబంధించి అయితే లవ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో ఒక రకమైన షార్ట్ టెంపర్ సిచ్యువేషన్స్ లాంటివి కూడా ఉంటూ ఉంటాయి. సో ఇలాగా కర్కాటక రాశి వారికి జనరల్గా అయితే ఈ వారం పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మెయిన్గా భాగ్యస్థానంలో శని కావచ్చు, రాహు కావచ్చు, బుధుడు కావచ్చు, వీళ్ళ యొక్క అనుకూలత ఎక్కడ కనిపించట్లా. దీనివల్ల ఎక్కువ ఓవర్ స్పీడ్ ఎక్స్పెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే రాశిలో కుజుడు ఉండటం వల్ల కొంత షార్ట్ టెంపర్. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా భాగ్యస్థానంలో ఉన్న ఈ గ్రహాలకి సంబంధించి మనం చూస్తే కనుక సో కొంతవరకు నవమస్థానానికి రిలేటెడ్గా శివాలయ దర్శనం చేసుకోవటం, ఒక నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణాలు చేసి శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఎంతగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే, ఆంజనేయ స్వామిని ఎంతగా పూజిస్తే ఈ రాశి వాళ్ళకి అంతగా కొంచెం కుజుడి రీత్యా వచ్చే అనేకమైన నెగిటివ్ ఇష్యూస్ అనేది తగ్గుతాయి. డైలీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఇక సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, 2 గ్రహాలు అష్టమ స్థానంలో ఏదైతే సంచారంలో ఉన్నాయో వీటి వరకు ఈ రాశి వారికి మంచి అనుకూలత అనేది కనిపిస్తుంది. సింహరాశికి సంబంధించి మనం చూస్తే
9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి మెయిన్గా. సో 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారంలో మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. రాశ్యాధిపతి రవి ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో కూడా సంచరిస్తున్నారు ఈ రాశి వారికి సంబంధించి. సో అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా నీచలో ఉన్నారు, భాగ్యస్థానాధిపతి కుజుడు కూడా నీచలో ఉన్నారు. సో ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే 9th హౌస్ రిలేటెడ్గా, అంటే అది హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కావచ్చు, ఫాదర్ సపోర్ట్ కావచ్చు, ఫాదర్ హెల్త్ కావచ్చు, ముఖ్యంగా భాగ్యస్థానానికి సంబంధించి మెయిన్గా ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్లో లక్ అండ్ ఫార్చ్యూన్ అనేవి మీకు కలిసి వచ్చే ఆస్కారాలు కొంచెం, వాటికి సంబంధించి పాజిటివ్ రిజల్ట్స్ మనకి కొంచెం తక్కువగా ఉన్నాయి అన్న విషయాన్ని గమనించాలి. సో ఖర్చులు పెరిగే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మెయిన్గా అది శుభకార్యాల నిమిత్తం కావచ్చు, ఎటు నుంచి అయినా సరే ఆ ఖర్చులు కావచ్చు. మెయిన్గా ఎలివేటెడ్గా ఎక్స్పెన్సెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. భాగ్యస్థానానికి సంబంధించి రవి దోషం కూడా మనకి ఇక్కడ కొంతవరకు కనిపిస్తుంది ఉచ్చ స్థితిలో రవి యొక్క సంచారం. మంగళ, బుధవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే దశమంలో కూడా గురువు గారు ఉన్నారు. సో ఇప్పటిలాగే వర్క్ ఎక్స్పాన్షన్, చేసే పనిలో చాలా వరకు ఎక్కువ వర్క్ లోడ్ ఉండే ఆస్కారాలు మంగళ, బుధవారాల్లో మనకు కనిపిస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆ లాభాధిపతి బుధుడు కూడా ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, ఇద్దరు కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే అక్కడ షష్టగ్రహ కూటమి, తర్వాత పంచగ్రహ కూటమి అయిపోయి చతుర్గ్రహ కూటమి ఇక్కడ అష్టమ స్థానంలో ఇంకా కంటిన్యూ అవుతుంది, 4 గ్రహాలు. సో బుధ, శుక్రుడు జనరల్గా అనుకూలిస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ట్రేడింగ్ కావచ్చు, అలాగే సమ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, షేర్ మార్కెట్స్ విషయాల్లో కావచ్చు. సో అంటే న్యూట్రల్గా కొంచెం అప్ అండ్ డౌన్గా వీళ్ళకి వెల్త్ కండిషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో అయినా, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు, వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే జాయింట్ అకౌంట్స్ నుంచి, ఇన్హెరిటెన్స్ నుంచి వచ్చేవి కావచ్చు, వీటి విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్, కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా వారాంతానికి చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ వీళ్ళు కుజుడు కూడా ఉన్నారు ఇక్కడ. సో మొత్తంగా అక్కడ అష్టమంలో శని, రాహుల ఇతి కావచ్చు, 1000 స్థానంలోనూ ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం, భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం. వీటి రిలేటెడ్గా మనం చూసుకుంటే కనుక ఈ వారాంతానికి మాత్రం కొంతవరకు పేరెంట్స్ హెల్త్కి సంబంధించి అయినా, శనివారానికి పేరెంట్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఎనీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్, ఈ రెండిట్లో కూడా కొంతవరకు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేవి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. కుజుడికి కేజీంపావు కందులు, ఒక రెడ్ క్లాత్ అనేది మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని దానం ఇవ్వటం అనేది ఈ రాశి వారికి చాలా మంచిదిగా చెప్పబడుతుంది. శని, రాహుల ఇతి కూడా అష్టమ స్థానంలో ఉండటం వల్ల దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత అండర్స్టాండింగ్, బాండింగ్ అనేది మాత్రం చాలా వరకు ఎక్కువగా ఉండాల్సిన అవసరం, పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి దీనికి సంబంధించి మాత్రం శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కావచ్చు, అలాగే శని, రాహులు ఇద్దరికి కూడా నవగ్రహాల్లో వాళ్ళకి అభిషేకం, అర్చన చేయించుకోవటం శనివారం పూట చాలా మంచిది. సో ఇలాంటి ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ శనివారం ఇలాంటివి చేయించుకోవటం వల్ల మీకు కొంతవరకు కొంచెం పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో ఇక కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఏదైతే భాగ్యంలో గురువు గారు చాలా లాంగ్ రన్గా 1 year నుంచి వీళ్ళకి చాలా వరకు వీళ్ళ సెల్ఫ్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, ఫర్దర్గా లైఫ్లో వీళ్ళు ఎదగాల్సిన స్థాయికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. కుజస్తంభన అనేది జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి, యోగిస్తుంది ఈ కుజస్తంభన ఈ రాశి వాళ్ళకి ఒక్కళ్ళకి.
లాభస్థానంలో కుజుడు స్తంభించి ఉండటం మంచిదిగా చక్కగా 6 నెలల నుంచి కుజుడు చక్కగా లాభస్థానంలో ఉన్నారు జనరల్గా. సో కన్యారాశి వారికి మనం చూసినట్టయితే కనుక 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది మనకి. వారం ప్రారంభం మనం చూద్దాం. వారం ప్రారంభం మనం చూస్తే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో రవిచంద్రుల యొక్క సంచారం జరుగుతూ ఉంది. వారం ప్రారంభం ఆరోగ్య పరిస్థితుల రీత్యా కానీ, ఉద్యోగ పరిస్థితుల రీత్యా కానీ, ముఖ్యంగా వీరు హెల్త్ విషయంగా ఎక్స్పెండిచర్ అయ్యే ఆస్కారాలు కూడా కొంచెం కనిపిస్తున్నాయి. సో ఎనీ అవగాహన లేని విషయాల్లో కానీ, అవగాహన లేని విషయాల్లో డెసిషన్స్ దేంట్లోనే సరే, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, స్టాక్స్ కానీ, జాబులో కానీ మీకు అవగాహన లేని విషయాల్లో డెసిషన్ తీసుకునే విషయంలో ఆది సోమవారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 రోజులు కొంచెం టెన్షన్ ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాలు చూస్తే కనుక భాగ్యస్థానంలో గురువు గారు సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడి యొక్క సంచారం కూడా ఉంది. ఏదైతే గురువు గారి యొక్క సంచారం జనరల్గా యోగిస్తుంది రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ విషయంలో కావచ్చు, ఫారెన్ ట్రావెలింగ్, మైగ్రేషన్ కావచ్చు, స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, సో అలాగే ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాలు కూడా కావచ్చు, కొంత అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ దశమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే ఆ రాశి బుధుడు కూడా ఇక్కడ వెళ్ళి సప్తమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా సప్తమ స్థానంలో మనం చూస్తే షష్టగ్రహ కూటమి అయిపోయి, పంచగ్రహ కూటమి అయిపోయి, చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. ఇంకా అంటే శుక్ర, బుధ, శని, రాహువులు సప్తమ స్థానంలో ఇంకా కంటిన్యూగా గోచారంలో ఉంటూ ఉన్నారు. మరి మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో మాత్రం నా యొక్క దీన్ని బట్టి మాత్రం కొంత మ్యారేజ్ మ్యాచెస్ చూసుకుని ఫిక్స్ అయ్యే విషయంలో మొత్తం థరువుగా ఒకసారి డీటెయిల్డ్గా మీరు అనలైజ్ చేసుకుని అన్నీ తెలుసుకొని ఆ తర్వాతే చక్కగా ఏదన్నా మాటకి రావటం అనేది చేయటం మంచిది మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో మెయిన్గా. అలాగే ఇక్కడ చాలా వరకు బిజినెస్ ఓరియంటెడ్ ఇష్యూస్లో కూడా అంత బ్యాలెన్స్డ్గా వెళ్తుంది తప్పించి అంత బ్రహ్మాండంగా ఇంకా గ్రోత్గా ఉంది అనే స్కోప్లు కొంచెం తక్కువగానే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే శని రాహులు ఇది కూడా సప్తమ స్థానంలో జరుగుతుంది కాబట్టి అప్పుడప్పుడు మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య లాయల్టీ ఇష్యూస్, ఇంత చేసిన దీనికి నా మీద అసలు నమ్మకం లేదు, లాయల్టీ లేదు అనే చిన్నపాటి ఇష్యూస్ కన్యారాశి వాళ్ళకి ఎరైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలో అయినా, మ్యారిటల్ లైఫ్ విషయంలో అయినా, అది ఫ్రెండ్స్ విషయంలో అయినా సరే, అండ్ ఇక్కడ లవ్ లైఫ్ విషయంలో అయినా సరే, వీటి విషయాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో వారాంతాన్ని చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తారు. ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు, ఆల్రెడీ కుజుడు ఉన్నాడు, కుజస్తంభం జరుగుతుంది. సో కొద్ది గొప్ప వారాంతానికి కొంతవరకు కొంత బెటర్గా మంచి స్థిరమైన ఆలోచనతో కుజుడి యొక్క సంచారం లాభస్థానంలో యోగిస్తుంది కాబట్టి తప్పకుండా కొంతవరకు కొంత బెనిఫిటబుల్గా మీకు లాభం వచ్చే వైపు అడుగులు వేస్తూ అలాంటి ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు కూడా కన్యారాశి వారికి వారాంతంలో జనరల్గా కనిపిస్తున్నాయి మనకు. సో కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా మనకి ఏంటంటే అష్టమ రవి దోషం ఒకటి బాగా కనిపిస్తుంది, అష్టమ చంద్ర దోషం వారం ప్రారంభంలో. కాబట్టి దధిశంక తుషారాభం, చంద్ర నవగ్రహ శాంతి మాత్రం కంపల్సరీ 2 రోజులు ఆది సోమవారాలు చదువుకోవటం, ఆదివారం పూట కేజీ పావు గోధుమలు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. అలాగే నేను చెప్తున్నట్టు ఎప్పటి నుంచో శ్రీకృష్ణుల వారి మధురాష్టకం చదువుకోవడం కూడా కన్యారాశికి చాలా మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. సో ఇక తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి షష్టమంలో బుధుడు, షష్టమంలో శని, షష్టమంలో రాహువు, దశమంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే తులారాశి వారికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో, ఆది సోమ శని 3 రోజులు కూడా తులారాశి వారికి బాగానే ఉంది. అయితే వారం ప్రారంభం నుంచి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అంటాం. సప్తమ స్థానంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక సప్తమంలో రవి యొక్క సంచారం కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు బాసెస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వర్క్లో ప్రెషర్ కావచ్చు, చాలా వరకు కూడా
డైరెక్ట్ మీ నెత్తి మీద బాస్ కూర్చున్న ప్రెషర్ కావచ్చు. ఇలా ఉండటం వల్ల చాలా వరకు పిల్లలు ఫ్యామిలీ అంతా పక్కన పెట్టి సో ఫస్ట్ ఈ వర్క్ చేయకపోతే మనకి అదిరిపోయేటట్టు ఉందిరా బాబు, ఫస్ట్ ఇది మనకి నెత్తి మీద కూర్చున్నాడు అన్నట్టుగా వారం ప్రారంభం పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకైతే విపరీతమైన ఒత్తిడి ఈ వారం వీళ్ళకి కనిపిస్తుంది. కొద్దో గొప్ప లాభం సంపాదించుకోవడం కోసం, ప్రాఫిట్స్ కోసం వీళ్ళు పడే పాకులాట, దానిలో పడే స్ట్రెస్. సో ఇక్కడ వీళ్ళకి లోన్లీనెస్ అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని ద్వారా అటు కొంచెం మ్యారిటల్ లైఫ్లో, దాంపత్య జీవితంలో అన్యోన్యత కావచ్చు, అలాగే చాలా వరకు కూడా ఈ సప్తమ స్థానంలో రవిచంద్రుల యొక్క సంచారం మేజర్గా మీకు చాలా ఇష్టమైన వాళ్ళని ఈ టైంలో చాలా దూరం పెట్టే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో అష్టమంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. ఆల్రెడీ అష్టమంలో గురువు గారు కూడా ఇక్కడ గోచారంలో ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి ఉంటూ ఉన్నారు. సో చాలా ఎఫర్ట్స్ పెడతారు, చాలా కష్టపడతారు. ప్రతి విషయం గురించి వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా, అంత కష్టపడ్డా చివరికి ఎంట్రా బాబు ఫలితం ఎంత బాగా కష్టపడి చూసినా అది మన ఇంక్రిమెంట్కి కానీ లేకపోతే శాలరీ హైక్ కానీ మనకు కనీసం రికగ్నేషన్, గుర్తింపు కూడా, మనం పడే కష్టంలో గుర్తింపు కూడా వచ్చే ఆస్కారాల్లో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అన్నట్టుగా ప్రస్తుతం ఉండే ఆస్కారాలు తులారాశి వారికి మనకు మెయిన్గా కనిపిస్తుంది మంగళ బుధవారాల్లో. సో అలాగే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంలో ఆరోగ్య పరిస్థితులు రీత్యా కూడా మంగళ బుధవారాలు కొంచెం కేర్ తీసుకోవడం చాలా మంచిది రాశి వాళ్ళు. సో అలాగే ఇక్కడ ఇన్లాస్, అత్తగారు మామగారితో కానీ, జాయింట్ అకౌంట్స్ విషయాల్లో కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని స్ట్రకింగ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో గురు శుక్రవారాల్లో చూస్తే కనుక భాగ్యస్థానాల్లో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ అక్కడ భాగ్యాధిపతి బుధుడు కూడా వెళ్ళి వీళ్ళకి 6th హౌస్లో ఉన్నారు. సో ఏదైనా కూడా ఈ రాశి వారికి మెయిన్గా డైలీ రొటీన్ అనేది చాలా ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ డైలీ రొటీన్ వాట్ ఎంత ఉన్నా కూడా బుధుడు కానీ, రాహు కానీ, శని కానీ ఇక్కడ అక్కడ షష్టగ్రహ కూటం అయిపోయి, పంచగ్రహ కూటం అయిపోయి, చతుర్గ్రహ కూటం కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు. సో ఈ 6th హౌస్లో జరుగుతుంది ఇదంతా కూడా. వాటి శని, రాహు, బుధులు గట్టిగానే పోరాడతారు. మీరు ఎనిమిస్తో బాగానే ఫైట్ చేస్తారు, మీకున్న ట్రబుల్స్తో బాగా ఫైట్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం ఏదైతే ఉచ్చలో 6th హౌస్లో ఉందో ఆరోగ్యపరమైన విషయాలు రీత్యా కావచ్చు, అనవసరమైన లిటిగేషన్స్ రీత్యా కావచ్చు, కొంత మీకు అనవసరంగా కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. సో దానంతటా అదే ఆర్గ్యుమెంట్ వస్తే, ఒకవేళ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే, సో మీరు దాని నుంచి దాన్ని ప్రొలాంగ్ చేయకుండా దాన్ని అక్కడితో కట్ చేసి ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే అనవసరంగా కొన్ని మీ నెత్తి మీదకి వస్తుంటాయి ఆర్గ్యుమెంట్లు, కొన్ని కన్ఫ్లిక్ట్స్. సో ఇలాంటి పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువ ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. సో వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వారికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. కుజుడు కూడా కుజస్తంభం నడుస్తుంది ఆల్రెడీ, ఆయన దశమ స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ ఉద్యోగం రీత్యా మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. సో ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కావచ్చు, కొన్ని కుటుంబపరమైన విషయాలు కావచ్చు, వీటి నుంచి వస్తున్న సమ్ ఇష్యూస్, ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేసే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్ కాబట్టి ఈ సమయంలో ఎవరితో ఫైటింగ్స్ పెట్టుకోకుండా జనరల్గా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి, అసహనం ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దశమంలో నీచ కుజుడు నడుస్తున్నాడు కాబట్టి వారాంతానికి ఈ విషయాల్లో కూడా మా తెలుసులే, టైం వస్తుందిగా చెప్తాం మేము కూడా అన్నట్టు కొంచెం అసహనాన్ని వదిలేసేసి ఎవరితో గొడవలు పెట్టుకోవడం ప్రస్తుతం ముందుకెళ్ళిపోతే శత్రుత్వం అనేది ఎక్కువ పెరగకుండా ఉంటుంది తులారాశి వాళ్ళకి. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మేజర్గా అష్టమ గురు దోషం పెద్ద ఇంపాక్ట్, భాగ్యం ఇక్కడ షష్టమంలో శుక్రుడి దోషం పెద్ద ఇంపాక్ట్. కలత్రకారకుడు శుక్రుడు 6th లో ఉండటం వల్ల అనవసరంగా మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు, అష్టమంలో గురుడు ఉండటం వల్ల అనవసరంగా అపకీర్తి పాలవటం. సో కాబట్టి కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయటం, అలాగే చక్కగా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీ అష్టోత్తరం వైట్ ఫ్లవర్స్తో చేసుకోవటం చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. మర్చిపోకుండా గురు శుక్రులు ఇద్దరు నవగ్రహ శాంతి మంత్రాలు దేవానాంచ ఋషినాంచ హిమకుంద మృణలాభం 2 చదవటం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి పంచమంలో శుక్రుడు
షష్టమంలో రవి, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. ఏదైతే ఉందో ఇక్కడ షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, షష్టమంలో రవి కూడా యోగిస్తారు. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో ఏదైతే ఉందో ఇక్కడ చాలా వరకు కూడా రుణరోగ చతురుస్థానం అనే యొక్క స్థానంలో చంద్ర రవుల యొక్క సంచారం వల్ల చాలా వరకు మొండి సమస్యల్ని, మొండి పనుల్ని కూడా మీరు చక్కగా అతి సులువుగా ఒలవగ్గా చేయగలుగుతారు. కానీ ఆ రాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో నీచలో ఉన్నాడు. ఎంత పని చేసినా, అంత కష్టపడ్డా, ఇంత ఫైటింగ్ చేసి మనం సంపాదించినా ఈ విషయానికి సంబంధించి మనకు అదృష్టం తక్కువే ఉందిరా అనేటట్టు. కానీ అలాగే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంత స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల వచ్చే సమస్యలు కానీ ఈ రాశి వారికి ఉండే ఆస్కారాలు మనకు మెయిన్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో కుజుడి యొక్క నీచ కూడా నడుస్తూ ఉంది కాబట్టి వారం ప్రారంభం నుంచే ఇక్కడ చూసినప్పుడు ఫారెన్ ట్రావెల్స్ గురించి ట్రై చేసే వాళ్ళైనా, శాలరీ హైక్స్ గురించి కానీ, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ గురించి కానీ చూసే వాళ్ళకి చాలా వరకు కూడా కుజస్తంభం జరుగుతూ కుజుడి నీచులు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అన్ని డిలే అవుతూ ఉంటాయి. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక మనకి ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడు కూడా సప్తమంలో ఉన్నారు. సప్తమంలో గురుడు ఉంటాం, చక్కగా గురువు గారి దృష్టి రాశి మీద ఉంటాం. ఇది కొద్దో గొప్ప కుజుడు నీచిలో ఉన్న రాశ్యాధిపతి కాన్ఫిడెన్స్ లెవెల్స్ రీత్యా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కొంచెం ఎక్స్పాన్షన్కి సంబంధించి కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మనకి గురువు గారు కలిగిస్తూ ఉన్నారు. గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో మనకి ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు వెళ్ళి అక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, షేర్స్ రీత్యా కావచ్చు, ట్రేడింగ్ రీత్యా కావచ్చు, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్లు, బుధ, శని, రాహులు ఎప్పుడైతే పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారో అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి వాళ్ళు. సో కాబట్టి ఈ సమయంలో అనవసరంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ రీత్యా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్లో చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. అదే అక్కడ శుక్రుని యొక్క సంచారం కూడా నడుస్తుంది కాబట్టి శుక్రుడు కూడా కొంచెం ఫలితాన్ని ఇస్తారు ఏదైనా. బట్ అక్కడ బుధ, శని, రాహుల యొక్క ఈతి ఏదైతే నడుస్తుందో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా మీరు ఏదో ఆలోచించి ఏదో పోగొట్టుకోకుండా గురు శుక్రవారాల్లో అయితే కొంచెం సంతానపరమైన విషయాల్లోనూ, వర్క్లో మీ క్రియేటివిటీకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంచెం టెన్స్డ్ మైండ్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి నవమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, ఆయన ఓన్ హౌస్లో ఉన్న అదే కుజుడు కూడా నీచ రాశిలో సంచారంలో ఉన్నది. ఆల్రెడీ మనంలో చెప్పుకున్నాం రాశ్యాధిపతి కుజుడు నీచిలో ఉన్నాడు కాబట్టి. సో లాంగ్ జర్నీస్ చేసిన కొంచెం ఎక్కువగా వీళ్ళు స్ట్రైన్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో లాంగ్ జర్నీస్ కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. నేను కుజుడి నీచ యొక్క సంచారం భాగ్యస్థానంలో నడవటం వల్ల ఫాదర్తో కొంచెం ఏంటి నాన్న మరి ఇప్పుడు ఇక్కడ మరి ఇంత ఈ మాట మీద అంత గట్టిగా ఉన్నాడు ఏంటి, అలా ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు వీళ్ళకి కొంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి ఈ టైంలో. సో కాబట్టి ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే కనుక వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో నీచ కుజుడి యొక్క సంచారం, పంచమంలో ఉన్న శని, బుధ, రాహుల యొక్క సంచారం, ఈ రెండు కూడా అనుకూలించే కనిపించట్ల. అటు పంచమ స్థానంలోనే ఇటు నవమ స్థానంలోనూ అనుకూలత తక్కువ ఉంది కాబట్టి ఈ సమయంలో పెద్దగా మీకు మనీ కలిసి వచ్చే ఆస్కారాలు, పెద్దగా మీకు పంచమ నవమ స్థానాల్లో ఈ యొక్క గ్రహాల యొక్క బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇది జనరల్గా ఇంక్రిమెంట్స్ మీద, హైక్స్ మీద, మీ యొక్క జనరల్ వెల్త్ గ్రోత్ మీద కూడా దీని ఇంపాక్ట్ చూపిస్తుంది. సో కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ రీచ్ అయినా, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు రీచ్ అయినా మనకి లో లెవెల్ సిగ్నల్స్ అనేవి వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి జనరల్గా. కాబట్టి భాగ్యంలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, చక్కగా ఆయన ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, ఇష్ట దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల వృశ్చిక రాశి వారికి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత
ధనురాశి వారికి సంబంధించి మనకు కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో 5, 6, 7, 8 ఈ స్థానాల్లో ముఖ్యంగా మనం చూసినప్పుడు మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. సో ఏదైతే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, పంచమంలో రవి ఉచ్చులో ఉంటాం, యాక్చువల్గా పంచమాధిపతి కుజుడు కూడా నీచులో ఉంటాం. ఆది సోమవారాలు అంటే 27, 28 తారీఖుల్లో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయినా, సంతాన పరంగా మీరు తీసుకునే నిర్ణయాల పరంగా అయినా, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో అయినా, అండ్ మీ వర్క్లో ఆది సోమవారాలు జనరల్గా వారం స్టార్టింగ్లో మీ వర్క్లో మీరు చేయాల్సిన టార్గెట్ విషయంలో అయినా కొంతవరకు లో లెవెల్ సిగ్నల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. పంచమంలో రవి కావచ్చు, పంచమంలో చంద్రుడు కావచ్చు, అదే రాశ్యాధిపతి కుజుడు నీచులో ఉండడం కావచ్చు, మొత్తంగా 5th హౌస్ రిలేటెడ్గా ధనురాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ అండ్ ఆ 2 రోజులు కూడా మీరు పెద్దగా దేని గురించి నెగోషియేషన్కి సంబంధించి కానీ, సేల్స్ అండ్ పర్చేస్ గురించి కానీ, నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ నాట్ దట్ మచ్ బెటర్ అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ 2 days మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, లవ్ లైఫ్ పరమైన విషయాల్లో కూడా మీకు ఇష్టమైన వారి విషయంలో కూడా అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి. మంగళ, బుధవారాల్లో మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే గురుడు కూడా రాశ్యాధిపతి సంచరిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి గురుడు యొక్క సంచారం సంవత్సరంగా నడుస్తుంది. ఆల్రెడీ లోన్స్కి సంబంధించి కావచ్చు, హెల్త్ పరమైన విషయాలకు సంబంధించి కావచ్చు. సో జీవితంలో ఒక హోప్, ఎక్కడో చోట ఏంటో ఎక్కడన్నా ఏదైనా ట్రబుల్ రాకుండా, ప్రాబ్లం రాకుండా మంచి శుభవార్త వింటూ ముందుకు వెళ్దాం అనుకుంటే అలాంటిది ఏమైనా ఉంటుందేమో అని మనం ఎత్తుక్కుంటూ ఉండాల్సి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మంగళ, బుధవారంలో కూడా చంద్ర గురుల యొక్క ఇది బట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్ హౌస్లో గురుడు యొక్క సంచారం. సో ఇక్కడ చాలా వరకు కూడా ఫారెన్ కనెక్షన్స్ మెరుగవడానికి ఆస్కారాలు ఉంటాయి. అలాగే సర్వీస్ అంటే టైం పెరిగినా కొంచెం బాగా స్ట్రెస్ఫుల్గా, కన్ఫ్లిక్టెడ్గా, ట్రబులిజంగా ప్రొఫెషన్ నడుస్తున్నా కొద్దో గొప్ప అటు వెల్త్కి అంటే ధనపరమైన విషయాలకి అంత ఇబ్బంది లేకుండా అయితే నడుస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే కొంత ఆరోగ్యపరంగా, కొంత లిటిగేషన్స్ పరంగా అయితే ఇవి కొంచెం అవి నడుస్తూనే ఉంటాయి జనరల్గా. గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి బుధుడు చతుర్థంలో ఉన్నారు, విత్ శుక్రుడితో కలిసి ఉన్నారు. సో అర్ధాష్టమంలో బుధ శుక్రుల యొక్క ఇది జనరల్గానే యోగిస్తుంది, కానీ అదే ప్లేస్లో శని రాహువులు కూడా ఉన్నారు. ఇంటికి సంబంధించి, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు, కానీ తర్వాత ఏమవుద్దో అని ఒక రకమైన టెన్స్డ్ మాత్రం అనే ఒక రకమైన ఆలోచన మాత్రం మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగుతూ ఉండే ఆస్కారాలే మనకి ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్థిరాస్తుల విషయాలకు సంబంధించిన విషయాల్లో ఎటు నిర్ణయం తీసుకోవాలనే విషయాలు అనేది మీకు అర్థం కాదు. ఒక వాహనం కొందాం అనుకున్నా, ఇంటికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకుందాం అనుకున్నా, అటు డొమెస్టికల్ లైఫ్ పరంగా కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వారాంతానికి చూస్తే కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం, ఆల్రెడీ చంద్రుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ సంతాన పరంగా అండ్ మీ అచీవ్మెంట్స్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా మీ వర్క్ టార్గెట్స్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇక్కడ మనకి పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా మనం ప్రామిసులు చేయకుండా ఎంతవరకు మన వల్ల అవుద్దో అంతవరకు మనం వర్క్ ఇద్దాం అనే విధంగా మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది వారాంతానికి, శనివారానికి. సో ఈ విధంగా ధనురాశి వారికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే కనుక ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో పంచమంలో రవి కావచ్చు, పంచమాధిపతి నీచులో ఉండటం కావచ్చు, ఇక్కడ కుజుడు, అలాగా గురుబలం కూడా లేకపోవడం కావచ్చు, వివాహాది శుభకార్యాలకు సంబంధించి కానీ ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆలోచించే విషయాల్లో కానీ అనుకూలతలు తక్కువ ఉన్నాయి. సో బెటర్ డేస్ ముందున్నాయి కాదనట్లా, ఎప్పుడు నేను ఇదే చెప్తుంటారు అనుకోవచ్చు. బట్ ఉన్నది ఉన్నట్టే చెప్తాను, అది నచ్చినా నచ్చకపోయినా. అది చాలామందికి మనం కష్టాలు ఏంటాలి అనుకుని చాలామంది తీసేయచ్చు. మనకి మంచి జరిగేటప్పుడు వెనకపోయినా ఏం పర్వాలా, కానీ
ఎప్పుడైతే మనకి మోస్ట్ ప్రాబ్లం ఉందో ఆ టైంలో మనం తెలుసుకుంటే ఎక్కువ ప్రాబ్లం గురవకుండా ఉంటాం. అందుకే మనం జనరల్గా జెన్యూన్గా చెప్పడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను, ఉన్నదే చెప్పడానికి ఇష్టపడతాను. అది కష్టమైనా నష్టమైనా తప్పదిగా. సో కాబట్టి ఇక్కడ అష్టమ కుజ దోషానికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే అసలు రాశ్యాధిపతి గురుడి బలమే లేదు మనకి. దేవానాంచ ఋషినాంచ గురువు గారి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ధనురాశి వారికి. సో అలాగే ఈ రెండు కూడా తో పాటుగా శని రాహులు కూడా కొంచెం చతుర్థ స్థానంలో ఉన్నారు. అంటే శనివారం పూట డెఫినెట్గా శని నవగ్రహ శాంతి మంత్రం, రాహు నవగ్రహ శాంతి మంత్రం రెండూ చదువుకోవటం ఈ రాశికి చాలా 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 మంచిది. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి తృతీయంలో శని, తృతీయంలో రాహువు, పంచమంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది. 4, 5, 6, 7 స్థానాల చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక జనరల్గా మకర రాశి వారికి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో అయినా, గృహపరమైన విషయాల్లో, ఇంటి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి అయినా, అండ్ వాహనాలకి సంబంధించి కొంచెం కండిషన్కి సంబంధించి అయినా, సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్ అనేది ఎమోషనల్గా కొంచెం ఎమోషనల్ అయ్యే ఆస్కారాలు, ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఆది సోమవారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో కొన్ని సందర్భాల్లో యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. కాబట్టి జాబ్కి సంబంధించి సెలవు పెట్టాల్సిన పరిస్థితులు కూడా కనిపించే ఆస్కారాలు మనకు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఆది సోమవారాల్లో కొంచెం అర్ధాష్టమ పరంగా ఇటు డొమెస్టికల్ ఇంటి పరంగా కావచ్చు, గృహపరంగా, వాహన పరంగా అండ్ కొంచెం ఎమోషన్ పరంగా కూడా కొంచెం ఈ ఆది సోమవారంలో కొంచెం మనకి లిటిల్ బిట్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారంలో పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం. ఇక్కడ మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తుంది. పంచమంలో గురుడు యోగిస్తాడు జనరల్గా. సో ఇది గురు సంచారం ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా చాలా వరకు కూడా గురుడు పంచమ స్థానంలో సంతాన స్థానంలో యోగించడం వల్ల సంతానానికి సంబంధించి కావచ్చు, శాలరీ హైక్స్కి సంబంధించి కావచ్చు, ఇంక్రిమెంట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంత కొద్ది గొప్ప మీకు చాలా వరకు ప్లస్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఓవర్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, ఓవర్గా కష్టపడాల్సి వస్తుంది, ఓవర్గా హార్డ్షిప్ చేయాల్సి వస్తుంది, ఓవర్గా కమ్యూనికేషన్ కానీ, ఓవర్గా కంటిన్యూస్ ట్రావెల్స్, ఫ్రీక్వెంట్ షార్ట్ జర్నీస్ లాంటివి, ఎక్కువ కమ్యూనికేషన్ లాంటివి చేయాల్సి వచ్చే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు వెళ్ళి ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి గురు శుక్రవారాల్లో ఏ పని చేసినా మళ్ళీ అది మీకు కొంచెం బెటర్మెంట్గా చేస్తే బాగుంటుందేమో, చేసిన పని కొంచెం నచ్చకో కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందనో, ఇలాగ చేసిన పని మళ్ళీ చేసే ఆస్కారాలు మనకు గురు శుక్రవారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిబ్లింగ్స్, ముఖ్యంగా సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ అనేవి గురు శుక్రవారాల్లో, తోబుట్టువులు కావచ్చు, మీ సర్వెంట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఎక్కువగా. సో అలాగే వారాంతానికి మనం చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఈ రాశి మనకి చూసినట్టయితే కనుక ఎక్కువగా ఎదుటి వాళ్ళతో గొడవ పడటం, ఎదుటి వాళ్ళతో సమ్ డిస్టర్బెన్స్, ఎదుటి వాళ్ళతో సమ్ ఆర్గ్యుమెంట్స్, ఎదుటి వాళ్ళతో సమ్ డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ వీళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు, చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది వీళ్ళ క్లోజ్ రిలేషన్స్ చాలా దగ్గర వాళ్ళతోనే వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య రాకుండా చూసుకోవాలి. మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ మధ్య రాకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. ఈ రాశికి అర్ధాష్టమ రవి దోషం ఒకటి, సప్తమ కుజ దోషం ఒకటి, ఈ రెండు కూడా అటు మీ ఎదుటి వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మీకు కొంత మానసిక ప్రశాంతత, కొంచెం ఎమోషన్కి గురవటం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. అర్ధాష్టమ రవి దోషానికి తప్పకుండా జపాకుసుమ సంకాసం రవినవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం మంచిది. అలాగే సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి తప్పకుండా ధరణీ గర్భ సంపూర్ణ కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. అలాగే రవికి కుజుడికి ఇక్కడ
అధిదేవత అయిన శ్రీరాముని ఎక్కువ కలవటం, రాముల వారి దర్శనం చేసుకోవటం వల్ల కూడా చాలా వరకు కూడా ఈ యొక్క రవికుజుల యొక్క ఎఫెక్ట్, బెనిఫిక్ ఎఫెక్ట్స్ తగ్గటం, శ్రీరామ రక్షా స్తోత్రం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం కూడా చాలా మంచి రిజల్ట్స్ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మకర రాశి వాళ్ళకి ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇవి చదువుకోవటం వల్ల. కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, షష్టమంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ చక్కగా కనిపిస్తుంది రాశి వారికి సంబంధించి. సో అలాగే బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో ద్వితీయ స్థానంలో ఆర్థికపరమైన ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో చాలా వరకు మంచి వెసులుబాటు కల్పిస్తూ ఉంది. నెగోషియేషన్ ప్లాంట్ బుధుడు కావచ్చు, లక్ష్మీ కటాక్షానికి అధిపతి అయిన శుక్రుడు కావచ్చు, బుధ శుక్రుల యొక్క యుతి ద్వితీయ స్థానాల్లో కొంచెం ఆర్థిక పరంగా కొంచెం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో కుంభరాశి కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. తృతీయంలో రవి కూడా చక్కగా మంచి ఉచ్చ స్థానంలో తృతీయ స్థానం రవి యొక్క సంచారం ఈ రాశి వారికి మంచి మానసిక దృఢ ధైర్యాన్ని, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలే శక్తిని, విల్ పవర్ని రవి ఇస్తున్నారు. ఆరోగ్యాన్ని కూడా ఆయన డెవలప్ చేస్తారు. అలాగే ఈ కుంభరాశికి ఇంకొక గ్రహం షష్టమంలో కుజుడు, మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఇలాంటి ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ఎప్పుడు కూడా అక్కడ ఉండటమే మంచిది. 6th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ ఫైటింగ్స్ కాబట్టి. సో ఇక్కడ మనం చూస్తే 3, 4, 5, 6 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభమే పరాక్రమ స్థానంలో చంద్రుడు, పరాక్రమ స్థానంలో రవి యొక్క ట్రాన్సిట్, ఇక్కడ గోచారం. రవిచంద్రులు ఇద్దరు తృతీయ స్థానంలో యోగించడం, ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా షష్టమ స్థానంలో యోగించడం వల్ల చాలా ఫైటింగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా, ఇన్ కేసు ముందు ఘటంగా ఉండే అనేకమైన సమస్యలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పనులు కావచ్చు, దేన్నైనా సరే అబ్బా ఏంటి ఎంత అబ్బా ఇదైతే చాలా కష్టం అబ్బా కానీ బలి చేసావు నువ్వు అని మన కొన్నిసార్లు మెచ్చుకుని ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కోర్టు కేసెస్కి సంబంధించి అయినా, ఎనిమీస్ని డిఫీట్ చేసే విషయాల్లో అయినా చాలా వరకు కూడా ఏంటి సంగతి, ఇస్తావా, ఏమి ఇస్తావు, ఏ పని ఇస్తావు, ఇవి దాన్నే ఉంది, 4 రోజులు అక్కర్లే, 2 రోజులు చాలు నాకు అనే విధంగా వారం ప్రారంభంలో రవి చంద్రులు తృతీయ స్థానంలో ఉండడం, కుజుడు 6th హౌస్లో ఉండడం అంత మంచి మోటివేషన్ ఇస్తారు. మంగళ బుధవారాల్లో అర్ధాష్టమంలో గురుడి యొక్క సంచారం, చంద్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు. ఏంటి స్థిరత్వం, ఎక్కడ ఉంటాం మనం, ఏంటి గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో చాలా ఎక్కువ మానసిక ఒత్తిడిని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఏదో సమస్య వచ్చి మీద పడిపోద్దని కాదు, కానీ ఒక అస్థిరమైన మనస్తత్వం, అస్థిరమైన స్థిరత్వం లేని ప్లేస్లో ఉండటం, అలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువగా ఎమోషన్కి గురయ్యే ఆస్కారాలు ఈ 2 రోజులు కూడా కనిపిస్తూ ఉంది. దీని గురించే 4th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్న ఈ గురుడు ఆల్రెడీ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉండటం. సో మొత్తంగా ఒక టైం గురించి ఫిక్స్డ్ అసెట్ని అలవర్చుకోవడానికి, ఒక టైం గురించి ఫైనాన్షియల్గా కూడా ఆర్థిక పరంగా మీరు కొంచెం దాన్ని అక్యుములేట్ చేయడం, మనీని అక్యుములేట్ చేయడం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారంలో ఆ పంచమాధిపతి బుధుడు కూడా ద్వితీయంలో ఉంటాం. అంటే ఇక్కడ మంగళ బుధ గురు శుక్రవారాలు అంతా కూడా అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, ఆర్థిక పరంగా నెగోషియేషన్, ధనపరమైన విషయాల్లో కొంచెం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఉండటం, కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ వీటి మీద ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం శని రాహుల ఇది కూడా ద్వితీయ స్థానంలో జరుగుతుంది. బుధ శుక్రులు ఆర్థికపరమైన వెసులుబాటుని, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ ఇస్తుంటే, శని రాహువులు కుటుంబ స్థానంలో సఖ్యతని కావచ్చు, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్లో వేస్ట్ఫుల్ డెసిషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం డబ్బులు సంపాదిస్తూ ఉంటే పక్క శని రాహులు దాన్ని ఎలా వేస్ట్ చేయాలి, దాన్ని ఎలాగ మనం ఇది చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా ధనపరమైన, కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. వారాంతానికి చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమంలో చంద్రుడు ఆయన స్వక్షేత్రం, అది కుజుడు కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టే అక్కడ వారం ప్రారంభం మేషరాశి నుంచే చంద్రుడు స్టార్ట్ అవడం, సేమ్ మళ్ళీ కుజుడితోనే చంద్రుడు కలవటం. సో వారం ప్రారంభం ఎలా ఉంటుందో యుద్ధ ప్రాతిపదికన, వారం ఎండింగ్ కూడా అంతే యుద్ధ ప్రాతిపదికన ఉంటుంది. బట్ డెఫినెట్గా యూ విల్ డిఫీట్ యువర్ ఎనిమీస్ ఆర్ ఎనీ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే. నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది ఈ వారం. సో కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా అర్ధాష్టమ గుడ్డు కూడా అంత ఎఫెక్ట్ కాకపోయినా శని రాహువులు ద్వితీయంలో ఉండటం అనేది, ఏలినాటి శని 3rd ఫేజ్ స్టార్ట్ అవడం, శని రాహువులు కలిసి ఉంటాం. శనివారం పూట శనికి రాహుకి తప్పకుండా మీరు కనుక అభిషేకము, అర్చన చేసుకోవడం చాలా మంచిది. అష్టమంలో కేతు యొక్క సంచారం, అష్టమ కేతు యొక్క సంచారం వల్ల కూడా కొంత
దాంపత్య జీవితంలో కానీ కొంతవరకు కొన్ని విషయాల్లో మానసిక ఆందోళన భయాలు అనేవి వెంటాడుతుంటాయి కాబట్టి సో ఏదైనా సరే మంగళవారం శనివారం ఈ 2 రోజులు కూడా చక్కగా జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఈ రాశికి. మీన రాశి వారికి సంబంధిద్దాం. మీన రాశి వారికి సంబంధిస్తే కనుక రాశిలో శుక్రుడు యొక్క సంచారం మాత్రమే మీన రాశి వారికి ఇక్కడ మెయిన్గా వారం యోగిస్తుంది. రాశి వాళ్ళకి చాలా కాలంగా శుక్రుడు మాత్రమే కొంత వెన్నుదన్నుగా బలంగా ఉంటున్నాడు. సో ఇక్కడ ఒక్క నెల ఉండాల్సిన శుక్రుడు 4 నెలలుగా రాశిలోనే ఉంటూ ఉంటాం. కొంతవరకు షష్టగ్రహ కూటమి అయిపోయి పంచగ్రహ కూటమి అయిపోయి చతుర్గ్రహ కూటమి మళ్ళీ మీన రాశిలో కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళకి కంటిన్యూగా చాలా వరకు కూడా 2-3 months నుంచి ఓవర్ ప్రెషర్, ఓవర్ స్ట్రెస్, ఓవర్ ఆలోచన చాలా వరకు కూడా దీని యొక్క ఇంపాక్ట్ మ్యారిటల్ లైఫ్ మీద కావచ్చు, బిజినెస్ మీద కావచ్చు, వాళ్ళ ఆఫీస్లో ఎవరైతే వీళ్ళతో వర్క్ చేస్తారో ఫ్రీక్వెంట్గా వాళ్ళ మీద కావచ్చు, సో ఎదుటి వాళ్ళ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఇక్కడ ఈ వారం మనం చూస్తే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే న్యాచురల్ ట్రాన్సిట్లో ద్వితీయంలో చంద్రుడు కానీ అక్కడ ఉన్న రవి కానీ అంత దిగ్బలంలో ఉండే గ్రహాలు కావు. సో ఇక్కడ పేమెంట్స్, ఖర్చులు, అనవసరంగా ఫ్యామిలీలో వచ్చే సడన్ సిచ్యువేషన్స్ వల్ల హెల్త్ పరంగానో కొన్నిటి వల్ల రావాల్సిన డబ్బులకి సంబంధించి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇలాంటివి ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మనీపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఉచ్చ స్థితిలో ఉన్న రవి ఎప్పుడైతే ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉన్నాడో కొంతవరకు ఫ్యామిలీని డ్రై చేస్తాడు, హీట్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కొంచెం ఇక్కడ శుక్రుడు ఉంటే ఎలా ఉంటుందో కొంచెం ప్లెజెంట్నెస్, అలాంటి ప్లెజెంట్నెస్ ఉంచుకోవడానికి ట్రై చేయాలి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో. మంగళ బుధవారాలు చూస్తే ఇక్కడ మెయిన్గా తృతీయ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. ఆల్రెడీ రాశికి రాశ్యాధిపతి గురుడు లాంగ్ రన్గా సంవత్సర కాలం నుంచి వీళ్ళకి ఇక్కడ తృతీయ స్థానంలో ఉంటున్నారు. సెల్ఫ్ ఎఫర్ట్స్, ఓన్ ఎఫర్ట్స్, ఎక్కువ కష్టపడాల్సి రావటం. సో ప్రతి విషయం అంటే ఉద్యోగంలో కూడా నిజంగా ఒక ఉద్యోగాన్ని ఎతకడానికి కూడా మనం ఎంత కష్టపడాలా, ఒక ఉద్యోగంలో ఉంటే మనం దీన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలా అనే రకమైన పరిస్థితులు వీళ్ళకి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇది చివరి ఎండింగ్ పీరియడ్ నడుస్తుంది జనరల్గా. సో కాబట్టి ఇక్కడ మంగళ బుధవారాల్లో కూడా మీరు చేసే ప్రొఫెషన్లో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి రావటం. రాశ్యాధిపతి గురుడు కూడా తృతీయ స్థానంలో ఉండటం వల్ల సమ్ షార్ట్ జర్నీస్ కావచ్చు, మీటింగ్ విత్ సిబ్లింగ్స్ కావచ్చు, అలాగే ఇక్కడ తృతీయ స్థానంలో గురుడు యొక్క సంచారం ఎక్స్పాన్షన్ క్రియేట్ చేయడం వల్ల కమ్యూనికేషన్ ఎక్కువ ఉండడం కావచ్చు మంగళ బుధవారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. గురు శుక్రవారాలు చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి గురుడు వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనకు చూస్తే రాశిలోనే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఈ రాశికి మెయిన్గా మనం చూసినప్పుడు అనేకమైన ఆలోచనలు, కొంత ఎమోషన్ని క్రియేట్ చేయటం, వాళ్ళకి ఎదురవుతున్న స్ట్రెస్ రీచ్ కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అప్ అండ్ డౌన్స్ కావచ్చు, ఇవి ఎక్కువగా వీళ్ళని మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని జనరల్గా రాశిలోకి వచ్చాక ఇక్కడ బుధ శని రాహుల ఇటు జరుగుతుండగా వీళ్ళకు ఉండే చిన్నపాటి సమస్య. కాబట్టి గురు శుక్రవారంలో కొంత ఎమోషనేటివ్గా ఉండే, అంటే కొంత ఏం ఫీల్ అయినా ఏంటో అని ఒక రకమైన ఎమోషన్కి వీళ్ళు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, ఏ విషయాలకైనా సంబంధించిన కొంచెం ఎమోషన్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో ఈ రాశి వారికి మేజర్ కనిపిస్తున్నాయి. వారాంతానికి మనం చూస్తే కనుక పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అది ఓన్ హౌస్ చంద్రుడిది, కుజుడు నీచులో ఉన్నారు. ద్వితీయంలో ఆల్రెడీ రవి ఉన్నారని చెప్పాం ఉచ్చ స్థితిలో, పంచమంలో కుజుడు నీచులో ఉన్నారు. ద్వితీయ పంచమాలు రెండు కూడా దిస్ ద కాంబినేషన్ ఆఫ్ పవర్ఫుల్ కాంబినేషన్ ఫర్ మనీ. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో, ట్రేడింగ్ విషయాల్లో కావచ్చు, షేర్స్ విషయాల్లో కావచ్చు, ఫైనాన్స్ విషయాల్లో కావచ్చు, ద్వితీయ పంచమాల్లో ఉన్న 2 గ్రహాలు కూడా అంత అనుకూలించే గ్రహాలు కాకపోవటం వల్ల ఇక్కడ ఈ ద్వితీయంలో రవి యొక్క సంచారంలో ఉన్న టైంలో పంచమంలో కుజుడు నీచులో ఉండటం వల్ల కొంచెం ఎంత పెద్దవాళ్ళకైనా కూడా వాళ్ళు ఈ టైం వాళ్ళ మనీ రాబడి అనేది కానీ ఫైనాన్షియల్ సోర్స్ అనేది కొంచెం ఇక్కడ మనకి ద్వితీయ రవి పంచమ కుజుడు ఏం చెప్తున్నారు అంటే ఇద్దరు కూడా ఈ టైంలో మనకి పెట్టుబడులు రీచ్ అయినా ధనపరంగా అయినా ఓవర్ సోర్స్ ఆఫ్ వెల్త్ వచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మీన రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే బుధ రాహు శని రాహులు ఆల్రెడీ రాశిలో ఉన్నారు. మంచిగా ప్లెజెంట్గా ఉండడానికి ఆలోచించండి, డిసిప్లిన్గా ఉండడానికి ఆలోచించండి. శని రాహులు రాశిలో ఉన్నారు కాబట్టి నెగిటివ్ థాట్స్కి వెళ్ళొద్దు. నెగిటివ్ థాట్స్ లేకుండా
ఆప్టిమిస్టిక్గా ఉండడానికి మంచి లా ప్రకారం ఎక్కువ నడుచుకోవడానికి ట్రై చేస్తే మీన రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక్కడ ద్వితీయ రవి, పంచమ కుజుడు ఈ రెండూ కూడా ఎక్కువ అటు ధనస్థానాన్ని, ఇటు సంతాన స్థానాన్ని, కుటుంబ స్థానాన్ని, సంతాన స్థానాన్ని ఇబ్బంది పెడుతున్నారు. రవి కుజుడికి అధిదేవత అయిన ఈ క్షత్రియ గ్రహాలైన వీరిద్దరికీ కూడా శ్రీరాముడు మంచి బాణం ఆయన. కాబట్టి శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకుంటే చాలా మంచి రెమెడీగా ద్వితీయ పంచమంలోనూ రవి కుజుడికి బాగా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మీన రాశికి శని రాహులు రీతిలో నడుస్తున్నారు కాబట్టి ఆల్రెడీ శనివారం పూట శనికి రాహుకి అర్చన అభిషేకం చేసుకుని ఒక 18, 19 ప్రదక్షిణాలు శనికి రాహుకి చేయటం చాలా మంచిది. ఈ విధంగా ముందుకు వెళ్తే లవ్ లైఫ్ పరంగా అయినా, సంతాన పరంగా అయినా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా అయినా, ఇక్కడ ఇన్ని గ్రహాలు సప్తమంలో కేతు ఉండడం వల్ల ఇక్కడ తీసుకునే డెసిషన్స్ ఈ వేటి విషయాల్లో కూడా మ్యాచెస్ విషయం చూసే విషయంలోనూ కొంచెం ఆగి డెసిషన్స్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఈ సమయంలో కంగారు పడి ఏ డెసిషన్స్ తీసుకోకుండా నెమ్మదిగా ఆలోచించి మాత్రమే డెసిషన్స్ తీసుకోవడం అనేది మీన రాశి వాళ్ళకి మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. మొత్తంగా అన్ని రాశి వాళ్ళకి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.